మైసమ్మ వచ్చి వసుంధరని చూసి, వసుంధర గారు యు ఆర్ అండర్ అరెస్ట్ అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి మళ్ళీ అయితే షాక్ అవుతూ ఉంటుంది. మాలిని వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అసలు మా మమ్మీని అరెస్ట్ చేయడం ఏంటి అనేత అంటూ ఉంటుంది మాలిని. ఆ మాటలకి మైసమ్మ అయితే మళ్ళీ బిడ్డని మీ అమ్మ కిడ్నాప్ చేపించింది, మళ్ళీ మాలినికి ఇచ్చిన దత్తత బిడ్డని మీ మమ్మీ కిడ్నాప్ చేపించింది అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయిన మాలిని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. మళ్ళీ కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేం తెలియక గౌతమ్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇది విషయం ఎలా ఉన్నా చెప్పనా వసుంధర గారు అనేది అంటూ ఉంటుంది. ఇక వసుంధర అయితే అలా మైసమ్మ కాసైతే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను మీకు ఇస్తాను ట్విస్ట్ అని చెప్పి గట్టిగా విసిలేస్తూ ఉంటుంది మైసమ్మ. అలా వెయ్యగానే లేడీ కానిస్టేబుల్ వాళ్ళందరూ ఆ ఆయాని తీసుకొస్తూ ఉంటారు. అది చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇక వాళ్ళందరూ అది చూసి వసుంధర కూడా షాక్ అయ్యి అలా బెత్తరిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు నా పరిస్థితి అనేది ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా మీకు అనేది అంటూ ఉంటుంది మైసమ్మ. మీకు ఇంకో ట్విస్ట్ చెప్పనా అని మైసమ్మ అయితే అంటూ ఉంటుంది వసుంధర వాళ్ళతో. ఆ మాటలకి షాక్ అయిన వసుంధర ఇంకేంటి ట్విస్ట్ అని అంటే, మళ్ళీ బిడ్డ మీరు మాలినికి దత్తత ఇచ్చిన బిడ్డ ఎవరో కాదు నా బిడ్డ అనేది చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు గౌతమ్, మళ్ళీ అరవింద్ వీళ్ళందరూ. అవును ఆ బిడ్డ నా బిడ్డ అనేది ఒక్కసారిగా మైసమ్మ చెప్తూ ఉంటుంది. అలా చెప్పగానే అందరూ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక మైసమ్మ కూడా వాళ్ళకసే అలా చూస్తూ ఉంటుంది.